అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు అనగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థనలో ఆత్మీయంగా మనం బలపడటానికి అవ్వచ్చు, లేదంటే దైవికంగా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి అవ్వచ్చు, లేదంటే దేవునిలో బలపడే విధంగా మన మనవులను ప్రభువుకి మనం తెలియచేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి సమాధానం అనేది కొన్ని సందర్భాలలో మనకి వెంటనే వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది, కొన్ని సందర్భాలలో లేటుగా వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది, కొన్ని సందర్భాలలో అసలు జవాబే రానట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, విశ్వాసంలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు అనగా వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు ఎందుకు సమాధానం రావట్లేదని కానీ, ఎందుకు లేటుగా వస్తుందని కానీ, ఎందుకు వేగంగా వస్తుందని కానీ అనే వీటి గురించి అసలు ఆలోచించరు. అయితే ఎవరైతే విశ్వాస విషయంలో సన్నగిల్లిపోతూ ఉంటారో, లేదా కొత్తగా ప్రభువులోకి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వారికి వస్తున్నటువంటి లేదంటే సమస్యల పట్ల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువు దగ్గర నుంచి సమాధానం రాకపోవటం చూసి కలవరపడటం కానీ, కృంగిపోవటం కానీ, లేదంటే చింతించటం కానీ, లేదంటే బాగా దుఃఖంలోకి వెళ్ళిపోవటం కానీ చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఎప్పుడు మనం బైబిల్ చదువుకున్నా కానీ విశ్వాస విషయంలో మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు ఏ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలంటే, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ఒక సందర్భం ఉంటుంది ప్రియులారా, ఒకసారి మనం చూద్దాం. ఇది ఎవరు కొత్తగా బైబిల్ చదవటం ప్రారంభించినా, లేదంటే క్రైస్తవ్యంలోకి క్రీస్తుని అంగీకరించి వారి జీవితాలని ప్రభువులోకి కట్టుకోవడానికి వచ్చినా ఎవరైనా కానీ ప్రియులారా, విశ్వాస విషయంలో అనుభవం ఉన్నవారైనా కానీ అప్పుడప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అందరం ఎల్లవేళలా మనం ప్రభువుతో మనం మాట్లాడుతున్నప్పుడు, మరి ముఖ్యంగా ఆత్మీయ విషయంలో మన అనుభవ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 55వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవచ్చు, మన ఆలోచన విధానం అనేది ప్రభు యొక్క ఆలోచన విధానంతో అనుసంధానం కాకపోవటం వలన మనకి ఇలాంటి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి ప్రియులారా. అది సహజంగానే జరుగుతూ ఉంటుంది. కనుక సహజంగా జరిగే వాటిని మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. అనగా మన సిస్టమ్, మన పద్ధతులు, మనం ఆలోచించే విధానం అంతా కూడా వాక్యానుసారంగా, దేవుని జ్ఞానానికి అనుకూలంగా, దేవుని ఆలోచనలకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి ప్రభువుతో మనం ప్రార్థించినప్పుడు, ప్రభువుకి మనం ప్రార్థించినప్పుడు దానికి సమాధానం రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే, అది దేవుని యొక్క ఆలోచనలకి మనం అడిగినటువంటి ఏ మనవైతో ఉందో అది వ్యతిరేకంగా ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే పిల్లరా, నువ్వు కోరుకున్నది జరుగుట వలన నీ జీవితంలో పెనుముప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ప్రేమామయుడు గనక, నిన్ను తన ప్రేమతో ఏర్పరచుకున్నాడు గనక, నీ వెంట ఆయనకి చాలా ఇష్టం గనక, అరచేతుల మీద నిన్ను చిక్కుకొని ఉన్నాడు గనక, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు ముద్దాడు వాడు ఆయన గనక పిల్లరా, నీకు జీవితంలో నష్టం రావడం ఆయనకి ఇష్టం లేదు కనుక, నీకు ఇష్టమైనప్పటికీ అది నీ జీవితంలో నష్టాన్ని తీసుకొచ్చి కష్టాలు పాలు చేస్తుంది కనుక ఆయన దానిని నీ జీవితంలోకి అనుమతించట్లేదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోగలిగినట్లయితే ప్రియులారా, ఎప్పుడు కూడా ఆత్మీయతలో మనం కృంగిపోకుండా, మన కుటుంబంలో బలపడే విషయంలో మనం కృంగిపోకుండా ధైర్యంగా ఉంటాము. కనుక ప్రభువుకి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనల విషయంలో వచ్చే జవాబుల నిమిత్తమే మనం ఈ విషయాలు మన జీవితంలో జాగ్రత్తగా గుర్తుంచుకున్నట్లయితే కనుక మనం చాలా ధైర్యంగా ఉంటాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మంచి విషయాలు మాకు ఈ ఉదయకాల సమయంలో నేర్పించారు తండ్రి. దేవా, ఎటువంటి అపవాది ఆటంకాలు కలగకుండా మా యొక్క జీవితాలను, మా కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకునే భాగ్యాన్ని, ధన్యతను మాకు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ డైలీ డివోషన్ ద్వారా ఎంతోమంది
జీవితాలలో ఆదరణ కలిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో తండ్రి, వారి యొక్క ఆత్మీయ ఆరోగ్య మానసిక పరిస్థితులు మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వీడియోస్ ఎవరైతే తండ్రి సోషల్ మీడియాలో అనేక మందికి షేర్ చేస్తున్నారో తండ్రి, వారిని ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప, సన్నిధి, కాపుదల వారికి తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఇవాంజలిస్టులుగాను, అదేవిధంగా తండ్రి మీ పరిచర్యలో పాలిభాగస్తులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ఈ జేసీ టెంపుల్ పరిచర్యలో పాలిభాగస్తులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వారి జీవితాల్లో మీరు తోడుగా నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, మీ యొక్క పరిచర్యను యథార్థంగా, సత్యంగా మా తండ్రి నమ్మకంగా చేస్తున్న ప్రతి సేవకులను, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క పరిచర్య తండ్రి అనేక మారుమూల ప్రాంతాలకు, మరి ముఖ్యంగా అనేక దేశాలలో విస్తరించినట్లుగా సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలు జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.